వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆందోళనల వెనక పెద్ద ఎత్తున నిధుల ప్రవాహం ఉందా? ఈ సందేహం ఎందుకు వస్తుందంటే లక్షల కొద్దీ భోజనం. అసలు ఈ నిరసనలో కనిపిస్తున్న వాళ్ళు కేవలం విద్యార్థులేనా? ఈ ధర్నా వెనక అంతర్జాతీయ నెట్వర్క్ పనిచేస్తుందా? ఈ అనుమానం ఎందుకు వస్తుందంటే ఖాతర్ నుంచి లేకపోతే బంగ్లాదేశ్ నుంచి ఆర్డర్లు రావడం, ఉదయం టీ పకోడీల నుంచి రాత్రి బిర్యానీ విందుల వరకు రోజుకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ఎవరు? ఆ ఖర్చు భరిస్తుంది ఎవరు? నిజంగా విద్యార్థుల తల్లిదండ్రుల, లేకపోతే విదేశీయుల ద్వారా, విదేశీ కుట్రల ద్వారా ఈ దేశాన్ని అస్థిరపరచాలి అనుకునే వాళ్ళ? విదేశాల నుంచి నేరుగా ఆన్లైన్ ఆహారం ఆర్డర్లు ఎందుకు వస్తున్నాయి? ఈ విషయాన్ని మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవునంటారా కాదంటారా? జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ఏంటి? ఇప్పటి వరకు ఏ ఉద్యమానికైనా ఇలా చూసామా? పోనీ ఆ సమస్యకు అసలు పరిష్కారమే దొరకలేదు, ఆ విద్యార్థుల జీవితం పూర్తిగా అంధకారంగా మారిపోతుంది అనుకున్నా ఆ ఉద్యమానికి అంత పెద్ద హైలైట్ ఇచ్చినా ఓకే, దానికి ఒక పరిష్కారం దొరికింది. రేపో మాపో వాళ్ళ సీట్లు ఫిల్ కాబోతున్నాయి. అయినా ఏంటిది? దీనికి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఆ లెక్కన పంపిస్తున్న వాళ్ళు ఎవరు? ఒక పక్క నుంచి పంజాబ్లో పేపర్ లీక్ జరిగితే దాని గురించి పట్టించుకున్న నాదుడే లేడు. నీట్ పేపర్ లీకేజీలు, ఇతర సమస్యలపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారులకు రోజంతా కడుపు నిండా హై క్వాలిటీ ఆహారం అందుతుంది. ఉదయం 8 గంటలకే వేడివేడి టీ పకోడాలు, మధ్యాహ్నం వెరైటీ లంచ్, సాయంత్రం పిజ్జాలు బర్గర్లు, ఇక రాత్రికి చికెన్ మటన్ బిర్యానీల విందు. ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా ఆర్డర్ చేసి నేరుగా స్థలానికి చేరుతోంది. దుబాయ్, ఖాతర్, సౌదీ అరేబియా, కెనడా, అమెరికా వంటి దేశాల నుంచి. విదేశీ ఖాతాల ద్వారా ఫీడ్ ఎనీ స్టూడెంట్ ఎట్ జంతర్ మంతర్ అని చెబుతూ ఆర్డర్లు ఇస్తున్నట్లు ఆర్గనైజర్ కూడా రాసింది. గత 2 రోజుల్లోనే వేలాది పిజ్జాలు, సమోసాలు, వాటర్ బాటిళ్లు, జ్యూస్లు ధర్నా చౌక్ చేరుకున్నాయి. దుబాయ్ నుంచి ఒకేసారి 16 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ఆ సంఘటన వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. 2000 पार्सल एक ही बंदा 8 बार भेजा दुबई से। अभी कितना खाना है और अभी कहाँ से आया ये खाना? ये कम से कम 2000 प्लेट अभी आया खाना, ये पता नहीं कहाँ से आया। ఇక ఢిల్లీ రేట్ల ప్రకారం ఒకసారి మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి రోజువారీ తిండి ఖర్చు సుమారు 300 నుంచి 600 వరకు ఉంటుంది. ఉదయం కనీసం బ్రేక్ఫాస్ట్ ఛాయ్కి 30 నుంచి 50 రూపాయలు, మధ్యాహ్నం భోజనానికి 80 నుంచి 150 రూపాయలు, సాయంత్రం స్నాక్స్కి 50 నుంచి 100 రూపాయలు, రాత్రి బిర్యానీ అదేనండి డిన్నర్కి 150 నుంచి 250 రూపాయలు వేసుకున్నా కూడా 300 నుంచి 600 రూపాయల ఖర్చు వస్తుంది. జంతర్ మంతర్ దగ్గర సుమారు 2000 నుంచి 3000 మంది పాల్గొంటున్నారు. నార్మల్ టైంలో జనాలు తక్కువగా ఉంటున్నారు, కానీ ఫుడ్ టైం కాగానే 2000 నుంచి 3000 మంది వస్తున్నారు. ఇది కేవలం అంచనా వేస్తేనే 300 నుంచి 600 రూపాయల చొప్పున లెక్కేస్తే 2000 నుంచి 3000 మందికి రోజుకు సుమారు 9 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇవేనా అంటే దీనికి తోడు టెంట్లు, సౌండ్ సిస్టమ్స్, మైకులు, జనరేటర్లు, పారిశుద్ధ ఖర్చులు ఇవన్నీ కలిపి 3 నుంచి 5 లక్షలు అవుతాయి. అంటే దరిదాపు రోజులో 14 లక్షల ఖర్చు యమీనా చూసుకున్నా. ఈ సొమ్మంతా ఎక్కడి నుంచి వస్తోంది? ఈ భారీ నిధులు ఆహార సరఫరా వెనుక స్థానిక స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదు, విదేశీ శక్తుల హస్తం ఉందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. జార్జ్ సొరెస్ ఫౌండేషన్లు, ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్లతో పాటు ఖలిస్తానీ అనుకూల సంస్థలు ఈ ఆందోళనను వెనుకుండి నడిపిస్తున్నాయి. ఇది బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. అండ్ చూస్తుంటే కూడా నిజమేమో అనిపించే కొంత అనుమానం రేకెత్తిస్తున్నాయి. కారణం పార్లమెంట్లో కొత్త ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ బిల్లును అడ్డుకోవడానికి మోదీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి ఈ ప్లాన్ అమలవుతుందని పార్లమెంటు వర్గాలు కూడా అంటున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. నిరసనల వెనుక ఉన్న విదేశీ ఫండింగ్, రాజకీయం మరియు జాతీయ భద్రతా అంశాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపించాలని పిటిషన్ కోరారు. త్వరలోనే ఎన్ఐఏ కూడా ఇందులోకి రాబోతోంది అని తెలుస్తోంది. ఇక విద్యార్థుల సమస్యల పేరుతో సాగుతున్న ఈ ఉద్యమం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? ఇది సాధారణ విద్యార్థుల పోరాటమా, లేక విదేశీ నిధులతో నడిచే ప్రణాళికాబద్ధమైన ఆందోళన? ఢిల్లీ హైకోర్టు విచారణ మరియు తదుపరి పరిణామాల ద్వారా ఈ నిధుల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అవునంటారా కాదంటారా?
మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.